Welcome to our show, Quality Education. Our show is based on how important education is in one's life. We talk with renowned educationalists and speakers about the importance of quality education. So, without any further delay, let us welcome Venkat Garu onto our show. Venkat Garu is an educationalist and a data scientist. So, without any further delay, let's welcome him. Venkat Garu, welcome back, Andy. How are you doing? I'm doing good, Andy. I'm doing good. Thank you. Thanks for asking. Yep. Yes. So, Venkat Garu, today we decided that we'll be talking a little. It's a very new topic. It's a very subjective topic about how important reading rooms are in a student's point of view. So, before we get onto that, can you explain us what exactly is a reading room and what happens in there? Because in India, you see a lot of reading rooms, but I personally have never went there, so I really have no idea what you will be talking about. So, can you enlighten us a little about it? ఎడ్యుకేషన్ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఉన్నారనుకోండి, వాళ్ళు కష్టపడి చదవటం అనేటువంటిది మోర్ ఇంపార్టెంట్. ఇక్కడ చదువుకోవటం అనేటువంటిది ఇన్ఫ్లుయెన్స్డ్ విత్ సో మెనీ ఫ్యాక్టర్స్. ఒకటేంటంటే అట్మాస్ఫియర్, అంటే చదువుకునేటువంటి ఒక అట్మాస్ఫియర్ వాళ్ళకి కావాలి. రెండవది కాంపిటేటివ్ స్పిరిట్ అండ్ డిస్టర్బెన్సెస్ లేకుండా ఉండటం ఒకటి. రెండవది సమ్ టైమ్స్ దే నీడ్ రిఫరెన్స్ మెటీరియల్, లైక్ ఎక్కువ గంటలు చదవాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు సివిల్ సర్వీసెస్ అన్నారు అనుకోండి, అనగానే 90% సివిల్ సర్వీసెస్ రిజల్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఢిల్లీ నుంచి వస్తున్నాయి. ఢిల్లీలో ఒక స్ట్రీట్లో ఐఏఎస్ కోచింగ్ సెంటర్స్ ఉంటాయి, అక్కడే వాళ్ళు చదువుకుంటూ ఉంటారు. అంటే ఏంటి, ఏ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళైనా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఫైనల్ ట్రైనింగ్ కోసం అక్కడ ఢిల్లీకి వెళ్తారు అనమాట. యాక్చువల్గా వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకొని అక్కడే చదువుకొని ఎగ్జామినేషన్ రాసి క్వాలిఫై అవుతుంటారు. అంటే ఇక్కడ అట్మాస్ఫియర్ అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు సపోజ్ మీరు యుఎస్ తీసుకున్నారనుకోండి, యుఎస్లో లైబ్రరీస్ ఉంటాయి. లైబ్రరీస్ ఎక్సలెంట్ ఫెసిలిటీస్ ఉంటాయి, ఎక్సలెంట్, చాలా బాగుంటాయి. డిస్టర్బెన్స్ ఉండదు, సైలెన్స్ ఉంటుంది, ఇంటర్నెట్ ఉంటుంది, ఆల్ ద ఫెసిలిటీస్ లైబ్రరీస్లో ఉంటాయి. కొన్ని చోట్ల ఏంటంటే ఈ బార్న్స్ అండ్ నోబుల్ బుక్ షాప్స్ కూడా చదువుకోవడానికి అలౌ చేస్తారు. అంటే కార్పొరేట్ స్టాండర్డ్స్తో వాళ్ళు మెయింటైన్ చేస్తారు. ఈవెన్ పబ్లిక్ లైబ్రరీస్ కావచ్చు, ఈ షాప్స్ కానీ ఏమైనా సరే. ఇలాంటి ఒక కాన్సెప్ట్ ఇండియాలో ప్రస్తుతానికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఒక 2-3 years ముందు వరకు లేదు. ఈ లేనటువంటి పరిస్థితుల్లో ఏంటంటే ఈ రీడింగ్ రూమ్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. ఆ కాన్సెప్ట్ ఏంటంటే వెరీ సింపుల్. మీకు నేను చెప్పిన ప్రకారం ఏంటంటే అట్మాస్ఫియర్ అనేది మోర్ ఇంపార్టెంట్. ఈ రీడింగ్ రూమ్స్ లో ఏం చేస్తారు అంటే ఆ రీడింగ్ రూమ్ లో ఒక అట్మాస్ఫియర్ క్రియేట్ చేస్తారు. అంటే ఒక కాంపిటేటివ్ స్పిరిట్ అనేది ఒకటి ఉంటుంది. నెక్స్ట్ పోతే వాళ్ళకి ఒక రిఫరెన్స్ మెటీరియల్, చదువుకోవడానికి కొంచెం చల్లగా ఉండాలి కాబట్టి ఖచ్చితంగా ఏమవుతుంది, లైక్ వాళ్ళకి ఒక ఏసీ ఉండాలి. వాళ్ళు రిఫర్ చేసుకోవడానికి ఒక ఇంటర్నెట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఇట్లా ఈ ఫెసిలిటీస్ అన్నీ పెట్టేసేసి ఒక చిన్న క్యాబిన్స్ లాగా తయారు చేసేసి స్టూడెంట్స్ కి ఒక రెంట్కి ఇచ్చేస్తారు. అంటే ఆల్మోస్ట్ ఒక 1 month పాటు వాళ్ళు ఆ క్యాబిన్ లో వాళ్ళు కూర్చొని, అంటే కంప్యూటర్ తీసుకోవచ్చు, చదువుకోవచ్చు, అన్ని లైక్ చదువుకొని వాళ్ళు ఏం చేస్తారంటే ఎగ్జామినేషన్స్ రాస్తారు. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్, నాకు తెలిసినంత వరకు, లైక్ బేసికలీ ఐఎమ్ ఫ్రమ్ గుంటూరు. నేను ఈ కాన్సెప్ట్ ఏం చేస్తామంటే గుంటూరులో ఎస్టాబ్లిష్ చేసాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు ఎస్టాబ్లిష్ చేసామంటే ఒక కాన్సెప్ట్, ఎడ్యుకేషన్, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి ఎడ్యుకేషనల్ క్యాపిటల్ ఏదైనా ఉన్నది అనేటట్టయితే అది ఖచ్చితంగా గుంటూరే, ఖచ్చితంగా. ఎందుకంటే అక్కడ రెసిడెన్షియల్ కాలేజెస్ అక్కడే స్టార్ట్ అయినాయి, లైక్ సో మెనీ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉన్నాయి, లైక్ దిస్. ఇక్కడ వచ్చేసరికి ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ రీడింగ్ రూమ్లో వచ్చేసరికి రిజల్ట్స్ తీసుకునేటట్లయితే మా దగ్గర దాదాపుగా ఒక 500 మంది స్టూడెంట్స్ ఉన్నారు అనుకోండి. 500 మందిలో ఆల్మోస్ట్ లైక్ 80-90 మంది స్టూడెంట్స్ సిఏ పాస్ అయిపోతున్నారు. ఈ రీడింగ్ రూమ్కి రాకపోవడం వల్ల ఏమవుతుంది, పర్సంటేజ్ తగ్గిపోతుంది. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే 18 hours, సమ్ టైమ్స్ 20 hours, డిపెండింగ్ అపాన్ ఎగ్జామ్ దగ్గరకు వచ్చే కొద్దీ కూర్చొని చేసి చదువుకుంటూ ఉంటారు. ఆ చదువుకోవడం వల్ల ఏమైపోయిందంటే ఖచ్చితంగా వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అనేవి ఇంప్రూవ్ అయినాయి. ఆ స్టాండర్డ్స్ ఇంప్రూవ్ అవటం వల్ల వాళ్ళ ఎగ్జామినేషన్ క్వాలిఫై. సో ఎగ్జాక్ట్ గా రీడింగ్ రూమ్ ఉన్నటువంటి అట్మాస్ఫియర్. అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, పిల్లల యొక్క సైకాలజీ ఎట్లా ఉంటుంది అంటే 10 మంది కలిసి కూర్చొని చదువుకుంటున్నారు అనుకోండి, ఆ స్పిరిట్ అనేది డెవలప్ అవుతుంది. అందుకని ఇవాళ మీరు నమ్మరు, ఆంధ్రప్రదేశ్ కాదు, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి స్టేట్ నుంచి కూడా గుంటూరు వస్తున్నారు. ఎందుకు గుంటూరు వస్తున్నారు అంటే ఒకటే ఒక రీజను,
సిఏ ట్రైనింగ్ అనేటువంటిది గుంటూరులో విపరీతంగా ఉంది. గుంటూరుకి ఆల్మోస్ట్ లైక్ 10,000 to 15,000 స్టూడెంట్స్ గుంటూరు వచ్చి సిఏ చదవడం బిగించేస్తున్నారు. అందుట్లో నుంచి కొంతమంది ట్రైనింగ్ అయిపోయిన తర్వాత చదువుకోవడం కోసం రీడింగ్ రూమ్స్కి వస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య ఒక పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది. ఒక్క బ్రాడీపేట ఏరియాలో ఆల్మోస్ట్ లైక్ ఒక 30 రీడింగ్ రూమ్స్ ఉన్నాయి. కెన్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్? ఒక 30 రీడింగ్ రూమ్లు ఉన్నాయి. ప్రతి రీడింగ్ రూమ్లో కూడా స్టూడెంట్స్ ఉంటున్నారు. కాకపోతే మనం ఇక్కడ ఆలోచించాల్సింది ఈ స్టూడెంట్స్‌కి సెక్యూరిటీ ఏంటి? ఫెసిలిటీస్ ఎలా ఉంటాయి? వాళ్ళు చదువుకున్న తర్వాత రిజల్ట్స్. నేను ఇక్కడ స్టూడెంట్స్ అందరికీ ఒకటే చెప్తున్నాను. ఎక్కడెక్కడి నుంచో వచ్చి గుంటూరు వచ్చి చదువుకుంటున్నారు అంటే రీడింగ్ రూమ్‌కి డబ్బులు పే చేస్తారు. హాస్టల్‌కి డబ్బులు పే చేస్తారు. వాళ్ళ అదర్ ఎక్స్‌పెన్సెస్ అన్నీ ఉంటాయి. అంటే నెలకి ఎట్లా లేకున్నా కూడా ఒక 15,000-20,000 రూపాయలు వాళ్ళు ఖర్చు పెడుతున్నారు. 15,000-20,000 రూపాయలు ఖర్చు పెడుతూ వాళ్ళు చదువుకుంటున్నప్పుడు వాళ్ళ యొక్క ప్రైమరీ గోల్ ఏంటంటే ఎగ్జామినేషన్ పాస్ అవ్వటం ఒక్కటే అనేటువంటిది ప్రైమరీ గోల్. ఈ మధ్య కాలంలో కొంచెము ఈ రీడింగ్ రూమ్‌లో ఏంటంటే ఇంతకుముందు సీఏ స్టూడెంట్స్ చాలా ఎక్కువ మంది ఉండేవాళ్ళు. ఈ మధ్య కాలంలో కొంచెము వేరే వాళ్ళు రావడం బిగించేస్తారు. వాళ్ళెవరు అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నీట్ పీజీ రాసేటు స్టూడెంట్స్. నీట్ పీజీ ఈస్ ఎ వెరీ టఫ్ ఎగ్జామినేషన్. చాలా టఫ్ ఎగ్జామినేషన్ ఇండియాలో. ఆ ఎగ్జామినేషన్ రాయటానికి వాళ్ళు పొద్దున్నుంచి కూర్చొనేసేసి చదువుతూ ఉంటారనమాట. అదేవిధంగా యూఎస్ఎంఎల్ఈకి ఇండియాలోనే ప్రిపేర్ అవుతుంటారు కొంతమంది. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత యూఎస్ఎంఎల్ఈ ఎగ్జామ్ రాయటానికి. వాళ్ళు వస్తున్నారు. నెక్స్ట్ కాంపిటీటివ్ ఎగ్జామినేషన్స్. అంటే ఇప్పుడు ఈ బీఏ, బీకామ్, బీఎస్సీ ఆర్ బీటెక్ చదివి అయిపోయిన తర్వాత దే వాంట్ ఎంటర్ ఇంటూ లైక్ సివిల్ సర్వీసెస్ కానీ, లేకపోతే గ్రూప్ 1, గ్రూప్ 2 సర్వీసెస్. వీళ్ళు కూడా ఏంటంటే ఇది వన్ డే టాస్క్ కాదు. ఇప్పుడు గ్రూప్ 1 రాయటమో లేకపోతే సివిల్స్ రావటం అనేటువంటిది ఒక రోజు, ఒక నెల రోజులు కాదు. అట్లీస్ట్ ఇట్ విల్ టేక్ సమ్ టైమ్. అంత కమిటెడ్‌గా చదివేటువంటి అప్రోచ్ అనేటువంటిది వీళ్ళంతా కూడా ఇప్పుడు రీడింగ్ రూమ్ వైపు వస్తున్నారు. ఎందుకొస్తున్నారు రీడింగ్ రూమ్ కంటే? ఒక 2 బెడ్‌రూమ్ అపార్ట్మెంట్‌లో ఉన్నారనుకోండి ఫ్యామిలీ. వాళ్ళు ఒక రూమ్‌లో టీవీ చూస్తుంటారు. ఒక రూమ్‌లో ఇంకొకటి లైక్ వాళ్ళకి చదువుకోవడానికి ఫెసిలిటీస్ అనేటువంటిది అంటే అట్మాస్ఫియర్ అనేది ఇంట్లో లేకపోతుంది. అంటే చిన్న చిన్న ఇల్లు ఉండబట్టి లేకపోతుంది. అలాంటి వాళ్ళందరూ కూడా అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అయినప్పటికీ వాళ్ళు ఖచ్చితంగా ఈ రీడింగ్ రూమ్ వైపు కాన్సంట్రేట్ చేస్తున్నారు. అదే పెద్ద హౌసెస్ ఉన్నాయనుకోండి, వాళ్ళకేంటంటే కాంపిటీటివ్ స్పిరిట్. మనం 10 మంది స్టూడెంట్స్‌తో కలిసి చదువుకుంటే బెటర్‌గా ఉంటుంది అనేటువంటి భావనతో ఇప్పుడు మీకు కనపడుతుంది. హాయిగా చదువుకుందాం రండి అనేటువంటి ఒక ఆర్టికల్ పేపర్‌లో వచ్చేసింది. సో, ఆర్టికల్ మొత్తం చదివినట్లయితే ఏంటంటే, మనకి రీడింగ్ రూమ్ అనేటువంటిది మనకి ఇప్పుడు కాలేజెస్ లైక్ స్కూల్స్ ఎట్లా పార్ట్ ఆఫ్ ద లైఫ్ అవుతాయో, ఈ రీడింగ్ రూమ్స్ కూడా ఇంకా భవిష్యత్తులో వాళ్ళ యొక్క జీవన దాంట్లో ఒక భాగం అయిపోతుంది. చదువుకోవడం కోసం రీడింగ్ రూమ్‌కి వెళ్ళాల్సిందే. చదువుకోవడం కోసం అక్కడైతే మనకి బెటర్‌గా ఉంటుంది అనేటువంటి భావన వస్తుంది. సో, దీనివల్ల ఏమైపోతుందంటే ఎడ్యుకేషనల్ స్టాండర్డ్స్ అనేవి ఖచ్చితంగా ఇంప్రూవ్ అవుతున్నాయి ఫస్ట్ ఆఫ్ ఆల్. Yes. And also, Venkat Garu, I think that's chala common anukunta because people get motivation not just by listening. They actually get motivation when they're seeing somebody doing in front of them. So నాకు కూడా అదే మోటివేషన్. నాకు ఎవరో మోటివేషనల్ వీడియోస్ ఎవరో మీరు చేస్తే ఇది అవుతుంది, అది చేస్తే ఇది అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ మోటివేషన్ ఫర్ మీ. నేను ఎవరినన్నా లైఫ్ లో ఎదగడం చూసినాను, లేకపోతే దే డూయింగ్ గ్రేట్ థింగ్స్, దేర్ స్మాల్ చేంజెస్, దే ఆర్ మోటివేటింగ్ ఫర్ మీ. I think even when I was studying, I never used to study because I would get good life or good opportunity. I used to study because my friends used to study. And I think అదొక ఉంటుంది. It's not right or wrong, I don't know. But ఒక 10 మంది చదివితే అరే మనం కూడా చదవాలి అని ఒక తపన అనేది చాలా మంది స్టూడెంట్స్ లో వస్తుంది. సో ఐ థింక్ రీడింగ్ రూమ్ వలన ఎక్కువ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. So what do you think, Andy? What are the advantages? I think this is one of the advantage, but what do you think about it? ఖచ్చితంగా అండి. అబ్సల్యూట్‌గా మీరు చెప్పింది 100% కరెక్ట్. ఒకటేంటంటే మోటివేషన్ ఎక్కడి నుంచి వస్తుంది? 2 రకాల ఫ్యాక్టర్స్ నుంచి. ఒకటేంటంటే మీరు చెప్పిన ప్రకారం చుట్టూ ఉన్నటువంటి సర్కిల్. ఇప్పుడు ఎవరైనా అడిగారనుకోండి, ఓకే వాట్ అబౌట్ టెల్ మీ లిటిల్ బిట్ అబౌట్ యువర్ సెల్ఫ్ అంతం కన్నా మీ ఫ్రెండ్స్ ఎవరో చెప్పు నీ గురించి చెప్తాను అంటారు. లేకపోతే నువ్వు చదివే బుక్స్ ఏంటో చెప్పు, దాన్ని బట్టి మనం ఇమాజిన్ చేసే పరిస్థితి ఉంటుంది. ఇక్కడ కూడా అంతే. ఈ ఒక 2-3 స్టూడెంట్స్ ఒక గ్రూప్‌గా కూర్చొని చదువుతూ ఉన్నారనుకోండి, ఖచ్చితంగా అది అడ్వాంటేజ్ అవుతుంది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఏంటంటే మోటివేషన్‌కి వచ్చేసరికి ఇప్పుడు సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఇప్పుడు నేనే ఉన్నాననుకోండి. నేను ఈ కాన్సెప్ట్‌ని ఆలోచించి కార్పొరేట్‌గా
ఏదో ఐ వాంట్ టు డూ సంథింగ్ విత్ ద కంట్రీ, బ్యాక్ టు ద కంట్రీ. దట్స్ ఓన్లీ ద రీజన్ ఐ స్టార్టెడ్ దిస్ వన్. పేరు కూడా ఏంటంటే నేను చాణక్య రీడింగ్ రూమ్ అని పెట్టాను. ఎందుకు జనాలు చాలా మంది అడిగారు ఎందుకు చాణక్య అని పెట్టడంలో ఉద్దేశం ఏంటి అంటే, ఈత రావాలి అంటే నదిలోకి తోసే. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ ద కాన్సెప్ట్ ఆఫ్ చాణక్యాస్. చాణక్యుడి కాన్సెప్టే అది. సో కాబట్టి ఏంటంటే చదువుకోవాలి అంటే ఆ అట్మాస్ఫియర్ని మనం బిల్డ్ చేయాలి ఫస్ట్ ఆఫ్ ఆల్, అది ఒకటి. రెండవది, ఇప్పుడు గరికపాటి నరసింహరావు గారు అని చెప్పేసి ఒక ప్రవచన చెప్పేటువంటి వ్యక్తి ఉన్నారు. ఆయన్ని మేము పట్టుకొచ్చాం. అంటే మా చాణక్యుడిని తీసుకొచ్చి చాణక్యుడి అప్రోచ్ ఎలా ఉంటుంది అనేటువంటి ఒక స్పీచ్ ఇప్పించాం. ఎవ్రీబడి ఈస్ హ్యాపీ విత్ దట్. అదేవిధంగా సరిత గారు అని చెప్పేసి ఆమె ఇప్పుడు సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్. షీఈస్ ఎ అమేజింగ్ మోటివేషనల్ స్పీకర్. ఆమె 2 సార్లు మా ఇన్స్టిట్యూట్కి వచ్చి స్టూడెంట్స్ని మోటివేట్ చేశారు. మోటివేట్ చేయడంలో ఏంటంటే సక్సెస్ని ఎంజాయ్ చేయండి. సక్సెస్ ఇచ్చినటువంటి ఆనందాన్ని ప్రపంచంలో ఏ వ్యసనము ఇవ్వదు. మళ్ళీ అగైన్ రిపీట్ చేస్తాం, సక్సెస్ని ఎంజాయ్ చేయండి. ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ ద సక్సెస్ దట్ షుడ్ బి గ్రేట్. ఒకసారి సక్సెస్ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేసామనుకోండి, సక్సెస్ ఎప్పుడు కావాలనుకుంటాం. కానీ అలాంటి భావన రావడం కోసం ఏంటంటే ఫ్రెండ్స్, అదేవిధంగా మంచి మంచి బుక్స్, కొంతమంది వ్యక్తులు, వీళ్ళందరూ ఇదంతా ఒక కోఆపరేటివ్ అంటే కలెక్టివ్ టాస్క్గా తీసుకొచ్చేసేసి మనం అక్కడ బిల్డ్ చేస్తున్నాం అనమాట. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే ఈ రీడింగ్ రూమ్ కాన్సెప్ట్ బిల్డ్ చేసేటప్పుడు ఏంటంటే పక్క స్టూడెంట్స్ చదువుతున్నారు అనుకోండి, మనం కూడా చదవడం అనేది బిగించేస్తాం. ఒక డౌట్ వచ్చింది అనుకోండి, మనం ఎక్కడికో పరిగెట్టాల్సిన అవసరం లేదు. ఆ 10 మంది స్టూడెంట్స్ అక్కడ ఉంటారు కాబట్టి ఎవరో ఒకరితో మనం డిస్కస్ చేయొచ్చు. దానికోసం అని ఏం చేశారు, ఒక డిస్కషన్ రూమ్, డిస్కషన్ ఏరియా ఒకటి పెట్టేసుకుని ఆ ఏరియాలో కూర్చొని డిస్కస్ చేసుకోవడానికి ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఏంటంటే నేను ప్రాక్టికల్గా నేను చూశాను కదా, కొంత ఏంటంటే ఈ ఇంటర్నెట్ని మిస్యూజ్ చేసుకోవటాలు ఇలాంటివి జరుగుతున్నాయి. అవి కూడా మేము ప్రివెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం అనమాట. యాక్చువల్గా ఇందా మీకు చెప్పాను, రీడింగ్ రూమ్స్కి వచ్చేసరికి ఆల్మోస్ట్ ప్రతి చాలా రీడింగ్ రూమ్స్లో ఏంటంటే మేము కెమెరాలు రికార్డ్ చేస్తూ ఉంటాం, కెమెరాస్ ఉంటాయి, మేము ఆల్రెడీ చూస్తూ ఉంటారు స్టాఫ్ అంతా. కానీ చాలా రీడింగ్ రూముల్లో ఏంటంటే స్టాఫ్ ఉండరు, వాళ్ళు కెమెరాలు చూస్తూ ఉంటారు. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఖచ్చితంగా ఒక స్టాఫ్ అక్కడ ఉండి తీరాలి. ఖచ్చితంగా స్టాఫ్ లేకుండా స్టాఫ్ ఉండాలి, సెక్యూరిటీ స్టాఫ్ ఉండాలి. అవసరమైతే ఏంటంటే చిన్న చిన్న కేరియా కూడా అక్కడ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి ఆకలి అయిందనుకోండి, మళ్ళీ ఎక్కడికో పరిగెట్టుకుంటూ వెళ్ళి మనం తీసుకునే పరిస్థితి లేకుండా కనీసం స్నాక్స్ అన్న అవైలబుల్ ఉన్నది అనుకోండి. ఈ ఎగ్జామినేషన్స్ క్లోజ్ అయ్యే కొద్దీ, అంటే దగ్గరకు వచ్చే కొద్దీ నేను చూస్తున్నాను కదా, 18 గంటల పాటు వాళ్ళు సీరియస్గా కూర్చొని చదువుతున్నారు. అలాంటి చదివేటువంటి అట్మాస్ఫియర్ ఇవాళ ఇండియాలో ప్రతి చోట కావాలి. అది గుంటూరునే కాదు, నాకు తెలిసి హైదరాబాద్లో కొన్ని రీడింగ్ రూమ్స్ ఉన్నాయి, రాజమండ్రిలో ఉన్నాయి, వైజాగ్లో కూడా ఉన్నాయి, ఆఫ్ కోర్స్ గుంటూరులో ఉన్నాయి అనుకోండి. సో ఇలాంటి రీడింగ్ రూమ్ కాన్సెప్ట్ ప్రతి ఊళ్ళో కూడా వచ్చేసి పిల్లలు చదువుకోవటానికి కావలసినటువంటి అట్మాస్ఫియర్ని బిల్డ్ చేయాలి. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఒక్కటే మనిషి యొక్క స్థాయిని మారుస్తుంది, ఇంకా మిగతా ఏది కాదు ఖచ్చితంగా. సో కాబట్టి ఆ ఎడ్యుకేషన్ స్థాయి పెరగాలి అంటే వాళ్ళు కాలేజీలో చదువుకున్నటువంటి సబ్జెక్టు మళ్ళీ అగైన్ ఎగ్జామినేషన్ ప్రిపేర్ అవడానికి, చదువుకోవడానికి కావాల్సినటువంటి అట్మాస్ఫియర్ని బిల్డ్ చేయడానికి ఖచ్చితంగా ఈ రీడింగ్ రూమ్ అనేవి ఉపయోగపడతాయి అన్నమాట. Yes, and also Andy, ఇట్లాంటి reading rooms లో what kind of facilities are usually given, or what kind of facilities must be given to the students who are studying in the reading room? ఫెసిలిటీస్ వచ్చేసరికి ఏమిటంటేనండి, కంపల్సరీగా వాళ్ళకి దే షుడ్ హ్యావ్ ఏ ఇంటర్నెట్ యాక్సెస్ వాళ్ళకి ఖచ్చితంగా ఉండి తీరాలి. ప్లస్ సపరేట్ క్యాబిన్, ఒక లాకర్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి ఇంపార్టెంట్ బుక్స్, మెటీరియల్, నోట్స్ ఇవన్నీ పెట్టుకోవడానికి ఒక లాకర్ కీ ఉండాలి ఒకటి. రెండవది ఏంటంటే కంటిన్యూస్ మానిటరింగ్, ఎందుకంటే ఇక్కడ స్టూడెంట్స్ పిల్లలు ఏం చేస్తారంటే, మేము చూస్తున్నాం లైక్ ఇంటర్నెట్ మాకు మొత్తం మీద ఒక 10 ఇంటర్నెట్ కనెక్షన్స్ ఉంటాయి. 10 ఉన్నా కూడా ఒకసారి అయిపోతుంది అంటారు. ఎప్పుడు అయిపోతాయో తెలుసా? ఐపీఎల్ మ్యాచ్లప్పుడు అయిపోతాయి. ఎందుకంటే ఐపీఎల్ మ్యాచ్లప్పుడు వీళ్ళు ఇంటర్నెట్లో ఐపీఎల్ మ్యాచ్లు చూస్తూ ఉంటారు. మేము క్లియర్గా చెప్తాం, నో దిస్ ఇంటర్నెట్ ఈజ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ ఎడ్యుకేషనల్ పర్పస్ ఓన్లీ అని చెప్తాం అనమాట. చెప్పడం వల్ల ఏమైపోతుంది అంటే, ఇలాంటి చెప్పాలంటే కంటిన్యూస్ మానిటరింగ్ అనేది కంపల్సరీగా కావాల్సి ఉంటుంది అనేది ఒకటి. రెండవది ఫెసిలిటీస్, మీకు చెప్పాను కదా, అట్లీస్ట్ ఒక చిన్న కెఫ్టేరియా లాంటిది ఉంటే వాళ్ళకి చాలా బెటర్గా ఉంటుంది ఒకటి.
మనము ఇక్కడ సెక్యూర్డ్ ప్లేస్‌లో ఉన్నాము అనేటువంటి ఫీలింగ్ అనేది వాళ్ళలో డెవలప్ కావాలి. ఎప్పుడైతే మనం సెక్యూర్డ్ ఫీలింగ్‌లో ఉన్నాము అని తెలిసిందో ఆటోమేటిక్‌గా వాళ్ళు చదువుకోవడానికి ప్రయత్నం చేస్తారు. నాకు తెలిసి ఇవాళ ప్రతి స్టూడెంట్ కూడా అంటే గుంటూరు సీఏకో లేకపోతే వచ్చేటువంటి స్టూడెంట్ దేర్ ఇంటెన్షన్ ఈస్ దే వాంట్ టు కంప్లీట్ దేర్ గ్రాడ్యుయేషన్. ఐ మీన్ చార్ట్ అకౌంటెన్సీ కంప్లీట్ చేసుకోవాలనే భావంతో వాళ్ళు వస్తున్నారు. ఖచ్చితంగా ఆల్ ద రీడింగ్ రూమ్స్ ఈ ఫెసిలిటీస్ అన్నీ ఖచ్చితంగా మెయింటైన్ చేసి తీరాల్సిందే. రెండవది ఏంటంటే మేమైతే ఒక అప్లికేషన్ ఫార్మ్ ఫిల్ చేసి వాళ్ళ యొక్క ఆధార్ కార్డు దగ్గర నుంచి అంతా కూడా మేము కలెక్ట్ చేస్తాం. నేను అదే చెప్తున్నాను. రీడింగ్ రూమ్ సక్సెస్ అవ్వాలి అంటే ఖచ్చితంగా ఎవ్రీబడీ షుడ్ కలెక్ట్ ఆల్ దిస్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వాళ్ళ ఆధార్ కార్డో, పాన్ కార్డో ఎక్సెట్రా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మనం తీసుకోగలిగితే తీసుకొనేసేసి వాళ్ళకి ఒక గోల్ సెట్ చేయగలిగితే 80% ఏంటంటే గోల్ సెట్ చేయడం అనేటువంటిది బిగ్గెస్ట్ ప్రాబ్లం. వాళ్ళ స్టూడెంట్‌లో నేను చూస్తున్నాను కదా! కొన్ని లక్షల వేల మందిని నేను టీచ్ చేసి ఉంటాను. ఈ చేసినటువంటివన్నీ నేను చెప్తుంది ఏంటంటే గోల్ సెట్ చేయాలి. నీ గోల్ ఏంటి? నువ్వు ఎప్పటి లోపల సీఏ కంప్లీట్ చేస్తావు? ఎప్పటి లోపల ఇది చేస్తావు? అనేటువంటి గోల్ వాళ్ళకి అయితే ఆటోమేటిక్‌గా వాళ్ళు గోల్ రీచ్ అయ్యే పరిస్థితి ఉంటుంది. ఈరోజు ప్రస్తుతం ఉన్నటువంటి సిట్యుయేషన్ తీసుకున్నట్లయితే కొన్ని లక్షల మంది లైక్ చదవడం బిగిన్ చేస్తున్నారు. అందుట్లో నుంచి ఒక వందల మంది మాత్రమే వాళ్ళు ఫుల్‌ఫిల్ అవ్వగలుగుతున్నారనమాట. సో, అది దాన్ని మనం తగ్గించగలగాలి. దాన్ని తగ్గించాలి అంటే వాళ్ళ యొక్క గోల్ సెట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫెసిలిటీస్ అంటారా? దీస్ ఆర్ ఆల్ ద ఫెసిలిటీస్ ఈస్ రిక్వైర్డ్ అండి. ఒకటేంటంటే సెపరేట్ బాత్రూమ్స్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అది ఒకటి మోర్ ఇంపార్టెంట్. ఇంకా ప్రిఫరబుల్లీ గర్ల్స్ కోసం సెపరేట్ ప్లేస్ ఉంటే ఇంకా బావుంటుంది. అఫ్‌కోర్స్ మేము పెట్టాము అవి ఉన్నాయి కాబట్టి ఉంటే బావుంటుంది. కొంతమంది అది కూడా ప్రిఫర్ చేయరు. మేము బాయ్స్ అండ్ గర్ల్స్ కలిసి చదువుకుంటాం అని చెప్పి అంటున్నారు. దట్ షుడ్ బి ఫైన్ ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ రికార్డెడ్. కెమెరాలని రికార్డ్ చేస్తూ ఉంటాయి కాబట్టి ఎలాంటి ప్రాబ్లమ్ ఏమీ ఉండదు. దట్ టు లొకేషన్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అంటే లొకేషన్ అంటే మనం ఉన్నటువంటి ప్లేస్ ఎలాంటి ఊరు బయట ఎక్కడో ఉందనుకోండి రీడింగ్ రూము అది ఫిట్ కాదు. డెఫినెట్‌గా మంచి ప్లేస్‌లో సెక్యూర్డ్ ప్లేస్‌లో ఉండాలి. ఈజీ యాక్సెసిబుల్ ఉండాలి. ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటిక్‌గా వాళ్ళకి సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. దానికి సంబంధించినటువంటి సెక్యూరిటీ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. రీడింగ్ రూమ్‌లోకెళ్ళే ప్రతి స్టూడెంట్‌కి మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ ఐడెంటిఫికేషన్ కార్డ్. వాళ్ళకి ఒక ఐడీ కార్డ్ ఇష్యూ చేయాలి. ఐడీ కార్డ్ ఇష్యూ చేస్తే ఏమైపోతుందంటే వీళ్ళు ఈ రీడింగ్ రూమ్ ఎందుకంటే సమ్‌టైమ్స్ రాత్రి 12 గంటలకో, 1 గంటకో వాళ్ళు చదువుకొని జస్ట్ హాస్టల్‌కి వెళ్ళిపోతున్నారనుకోండి. ఏదైనా ఒక పోలీస్ వచ్చి అడిగాడనుకోండి, ఎవరు మీరు అంటే, నేను రీడింగ్ రూమ్ స్టూడెంట్‌ని, రూమ్ చదువుకొని ఇంటికెళ్తున్నాను అంటే, ఆ ఇంపాక్ట్ ఈస్ డిఫరెంట్. ఐడీ ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో మనం అపార్ట్మెంట్ రెంట్‌కి తీసుకోవాలనుకోండి, అపార్ట్మెంట్ చూడటానికి వెళ్ళినా కూడా వాళ్ళు ఐడీ లేకుండా కనీసం చూపించరు. ఐడీ ఈజ్ మ్యాండేటరీ. మనం జేబులో బయటికెళ్తున్నామంటే ఖచ్చితంగా ఐడెంటిఫికేషన్ ఈజ్ రిక్వైర్డ్. అదే విధంగా ఈ రీడింగ్ రూమ్‌లు అన్నీ గూడా ఖచ్చితంగా ఐడీ కార్డ్ మెయింటైన్ చేసి తీరాలి. చేయకపోతే దట్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లమ్స్. అండ్ దే నీడ్ టు కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఈజ్ స్టూడెంట్ ఇక్కడికి ఎందుకొస్తున్నాడు? వచ్చేందుకు చదువుకోవడం కోసమే వస్తున్నాడు. ఆ చదువుకునేటువంటి భావాన్ని వాళ్ళకి డెవలప్ చేయాలి. డెవలప్ చేశారు అనుకోండి ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే నాకు లాభాలొస్తున్నాయా, నష్టాలొస్తున్నాయా అది పక్కన పెట్టేస్తే ఐయామ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే 500 మంది స్టూడెంట్స్ యొక్క విజన్ మార్చగలుగుతున్నాము. వాళ్ళు హాయిగా చదువుకుంటున్నారు. దట్ షుడ్ బి గుడ్ ఎనఫ్. బై ఎండ్ ఆఫ్ ద డే ఎందుకంటే ఒక దేశం డెవలప్ అవుతుందంటే ఇద్దరి వల్లే డెవలప్ అవుతుంది. ఒకడు మెకానికల్ ఇంజినీర్, అదర్ వన్ ఈజ్ చార్టర్డ్ అకౌంటెంట్. ఏ దేశమైనా మీరు చెక్ చేయండి. అలాంటి చార్టర్డ్ అకౌంటెంట్స్ మేమున్న ప్లేస్ నుంచి బయటకొస్తున్నారు. చాలా మంది బయటకొస్తున్నారు. ఐ రియల్లీ హ్యాపీ విత్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. మీరన్నట్టు ఈ ఫెసిలిటీస్ అన్నీ ప్రొవైడ్ చేయాలండి. డిస్టర్బెన్స్ ఒకటి. కాంక్రీట్‌గా ఏంటంటే రీడింగ్ రూమ్‌లో ఫోన్‌లో మాట్లాడటం మానిపిచ్చేసేయాలి. అది ప్రసక్తే లేదనమాట. ఎందుకంటే ఫోన్‌లో మాట్లాడితే పెద్ద పెద్దగా మాట్లాడుతూ ఉంటారు. ఇవన్నీ అవుతాయి. కాబట్టి సైలెన్స్ అనేటువంటి ఈ రూల్స్ అన్నీ గూడా మనం పెట్టగలిగితే ఎందుకంటే రూల్స్ ఇప్పుడు అమెరికా డెవలప్ అవుతుందంటే ఒకే ఒక రీజన్. ఆ రీజన్ ఏంటంటే రూల్స్ పాటించటం. అర్ధరాత్రి 12 గంటలకైనా సరే స్టాప్ బోర్డ్ కనపడది అంటే కారు ఖచ్చితంగా కంప్లీట్‌గా ఆగిన తర్వాతే మనం ముందుకెళ్తాం. అలాంటి రూల్స్‌ని మనం అమెరికాలో పాటిస్తారు. అదొక్కటే మెయిన్. చాలా మంది అనుకుంటారు అమెరికా డెవలప్ అవుతుంది. ఇండియా డెవలప్ అవ్వట్లేదు. డెవలపింగ్ కంట్రీ అంటున్నారు. ఒకటే ఒక రీజన్ అమెరికాలో రూల్స్‌ని రూల్స్‌గా పాటిస్తారు. అంతే. నో మ్యాటర్ వాట్ ఇట్ ఈస్. కానీ ఇండియాలో ఏంటంటే ఆ రూల్స్‌లో ఉన్న ఎక్సెప్షన్స్ వెతకడం బిగించేశారు. సో, కాబట్టి మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడా రూల్ ఈజ్ రూల్. ఇంటర్నెట్ ఓన్లీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే వాడాలి. సెల్ ఫోన్లు అనేటువంటివి మాట్లాడకూడదు. 2 అవుతాయి. టైం ప్రకారం ఈ టైం మెయింటైన్ చేయడం అనేది మోర్ ఇంపార్టెంట్.
అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే చాలా మందికి లేనటువంటి అప్రోచ్ ఏంటంటే మనం ఎలా బిల్డ్ చేస్తున్నామంటే స్టూడెంట్స్కి వాళ్ళు రాగా నేనుంటే అడుగుతాను ఎప్పుడైపోతుంది నీ సీఏ చెప్పని అడుగుతాను. అడిగితే వాళ్ళు చెప్తారు బలానప్పటికీ ఓకే స్టిక్ ఆన్ దట్ వర్డ్ అంటే ఆ రోజుకి అయిపోవాలి అనేటువంటి భావన పెట్టుకున్నప్పుడు వాళ్ళు చదవటం అనేటువంటిది బిగిన్ చేస్తారు. ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ దీస్ ఎగ్జామ్. నేను మీకు చెప్పిన ఎగ్జామ్స్ అన్ని కూడా సివిల్ సర్వీసెస్ కావచ్చు, ఈ సిఏ కావచ్చు, లేకపోతే యుఎస్ఎంఎల్ఈ కావచ్చు, నీట్ పీజీ కావచ్చు, ఇవన్నీ కూడా ఒక్క రోజులో అయ్యేటువంటివి కాదు. అట్లీస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ అంటే అట్లీస్ట్ 2-3 సంవత్సరాలు కష్టపడితే కానీ మనము వాటిని సాధించలేము. కాబట్టి అలాంటి కమిట్మెంట్ అనేటువంటిది మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. Yes. And also, Venkat Garu, now that you're saying, I am actually kind of finding some similarities between a library and a reading room. So, can you differentiate, Ernie, how different is a library and a living room? A reading room? ఇప్పుడు అమెరికాలో అయితే లైబ్రరీకిను ఇక్కడ రీడింగ్ రూమ్కి పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు అని చెప్పేస్తాను. ఎందుకంటే ఇక్కడ లైబ్రరీస్లో నేను చెప్పినటువంటి అన్ని వాళ్ళు స్ట్రిక్ట్ గా పాటిస్తారు. ఒకటి సైలెన్స్ మెయింటైన్ చేస్తారు, ఇంటర్నెట్ ప్రొవైడ్ చేస్తారు, లైక్ చాలా సెక్యూరిటీ పర్ఫెక్ట్ గా ఉంటుంది, అన్నీ ఉంటాయి. బట్ వెన్ యు ఆర్ గోయింగ్ టు ఏ ఇండియన్ లైబ్రరీస్ అంత పాజిటివ్ గా లేదు అక్కడ. ఒకటి ఎక్కడో లైబ్రరీస్ గుంటూరే తీసుకున్నాం అనుకోండి, ఒక 2-3 లైబ్రరీస్ ఉన్నాయి. అవన్నీ కూడా లైబ్రరీ అంటాం కన్నా కూడా వాటిని మ్యూజియం అంటే బాగుంటుందేమో, ఎందుకంటే పాత పుస్తకాలు ఉంటాయి, అవి ఉంటాయి, కుదరదు. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే ఇంటర్నెట్ ఖచ్చితంగా ఉంటుంది ఒకటి, సైలెన్స్ అనేటువంటిది 2, అండ్ కొన్ని రిఫరెన్స్ బుక్స్ అన్ని ఉండకపోయినా కొన్ని రిఫరెన్స్ బుక్స్ అనేటువంటివి ఈ రీడింగ్ రూమ్స్ లో ఖచ్చితంగా ఉంటాయి. రెండవది ఏంటంటే చెప్పాం కదా, సేమ్ టైప్ ఆఫ్ పీపుల్, ఒక సిఏ చదివేటువంటి పిల్లలంతా ఒక ఫ్లోర్ లో ఉన్నారనుకోండి, వాళ్ళు డిస్కస్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది, అది ఒకటి. అదే విధంగా రెండవది ఇప్పుడు ఈ యుఎస్ఎంఎల్ఈ కావచ్చు, లేకపోతే నీట్ ఎగ్జామినేషన్ అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత నీట్ ఎగ్జామ్ వాళ్ళు 1 year ప్రిపేర్ అవుతున్నారు, చాలా కష్టమైన ఎగ్జామినేషన్స్. ఎందుకంటే మా పిల్లలు ఇద్దరు ఎంబీబీఎస్ చేశారు కాబట్టి ఐ నో హౌ టఫ్ ఇట్ ఈస్ దేర్ ఎగ్జామినేషన్స్. సో కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఒక 10 మంది ఆ గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్ అక్కడ ఉండటం వల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఫెసిలిటీస్ లైబ్రరీలో కల్పించడం కొంచెం కష్టం అవుతుంది. అందుకని చెప్పేసి అంటే దిస్ రీడింగ్ రూమ్స్ ఈజ్ మచ్ బెటర్ అండ్ కంపేర్ టు లైబ్రరీస్, పర్టికులర్లీ ఇన్ ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ. Yes. And also, Venkat Garu, reading rooms, which is, I have seen few reading rooms who are active at night also, people study for so many hours, and, the dedication is so different. Do you think there is a way that students' competition అనేది చాలా పెరిగిపోతుంది? Do you think that stays healthy only for a longer time, or do you think there is unnecessary competition happening because of something like reading rooms in the quality of education? కాంపిటీషన్ అనేటువంటి అంటే కాంపిటేటివ్ స్పిరిట్ అనేది లేకపోతే కుదరదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దట్స్ వన్ థింగ్. ఇప్పుడు ఒక పిల్లవాడు బెస్ట్ ఎగ్జాంపుల్ చార్డ్ అకౌంటెంట్ తీసుకున్నాము. నేను చార్డ్ అకౌంటెంట్ కంప్లీట్ అవ్వాలి, నేను 4 గంటలే చదువుతాను అంటే అవుతుందా అండి? అవదు, ఖచ్చితంగా అవదు. ఖచ్చితంగా వాడు ఖచ్చితంగా చదవాల్సిందే. ఎందుకంటే ఆ చదవాలన్నప్పుడు రాత్రి 12 గంటలు చదవచ్చు, లేకపోతే 1 గంట చదవచ్చు. అలాంటప్పుడు సాలిడ్ స్లీప్ అనేటువంటిది కూడా మోర్ అండ్ మోర్ ఇంపార్టెంట్. అందుకని మేము ఏం చేస్తామంటే టైమింగ్స్ కొంచెం మెయింటైన్ చేస్తాం. టైమింగ్స్ మెయింటైన్ చేయటం వల్ల కొన్ని అడ్వాంటేజెస్ అనేవి ఉంటాయి. బట్ కొంతమంది ఏం చేస్తారు, పగటిపూట నిద్రపోయి రాత్రిపూట చదువుకుందాం అనుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది రాత్రి. సో లాస్ట్ ఒక 2 months or 3 months అండి, 3 months ఆ కాంపిటేటివ్ స్పిరిట్ లో వాళ్ళు చదివారనుకోండి, చదివి వాళ్ళు పాస్ అయిపోయారనుకోండి, లైఫ్ మొత్తం అనమాట. మనం ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇఫ్ యు ఆర్ ఎంజాయింగ్ విత్ ఫస్ట్ 20 years ఆఫ్ యువర్ లైఫ్, you are need to make a hard for next 80 years. If you are working hard for first 20 years of your life, you can enjoy the remaining 80 years. అంటే ఏంటి, ఫస్ట్ 20 సంవత్సరాలు కష్టపడ్డాము అంటే రిమైనింగ్ 80 years మనం ఎంజాయ్ చేయొచ్చు. లేదు 20 సంవత్సరాలు ఎంజాయ్ చేద్దాము అనుకుంటే నెక్స్ట్ 80 years కష్టపడాల్సి వస్తుంది. అది వాళ్ళకి ఛాయిస్, వాళ్ళకి వదిలేద్దాం, మనం డెఫినెట్గా వాళ్ళకి వదిలేద్దాం. సో కాబట్టి నేను చెప్పేది ఏంటంటే 20 ఏళ్ల వయసులో ఒక 2 గంటలు ఎక్స్ట్రా చదివినా, 2 గంటలు ఎక్స్ట్రా పని చేసినా పెద్ద ఏమి ఎఫెక్ట్ ఏమి ఉండదండి. ఐఎమ్ వెరీ పాజిటివ్ ఆన్ దట్ సైడ్. అదే ఒక 60 ఏళ్ల తర్వాత నేను ఎక్కువ పని చేస్తాను అంటే దట్ లీడ్స్ టు బిగ్ ప్రాబ్లం. బట్ వేరేజ్ కాంపిటేటివ్ స్పిరిట్ అనేటువంటి పదాన్ని కనుక మనం కరెక్ట్గా బిల్డ్ చేయలేకపోతే
చేయలేకపోతే వాళ్ళు ఎప్పటికి సీఏ పాస్ అవుతారు? వాళ్ళు ఎప్పటికి నీట్ ఎగ్జామ్ పాస్ అవుతారు చెప్పండి? ఒకసారి ఆలోచించినట్లయితే ఒక డాక్టరు ఒక సంవత్సరంలో ఒక 500 మందిని లైఫ్ సేవ్ చేశాడు అనుకుందాం మనం. ఒక సంవత్సరం ఇక్కడ వేస్ట్ అయిపోయింది అనుకోండి. 500 మంది జీవితాలు పోయినట్టే కదా! అలాంటి భావన వాళ్ళలో డెవలప్ కావాలి. ఒక చార్టర్డ్ అకౌంటెంట్ కూడా అంతే. అతను ఎంత హెల్ప్ చేసి కంట్రీకి ఎంత హెల్ప్ చేస్తారు? ఇందాక మీకు చెప్పిన స్టేట్మెంట్ అగైన్ రీఇటరేట్ చేస్తున్నాను. ఒక కంట్రీ డెవలప్ అవ్వాలంటే ఇద్దరు వ్యక్తులే కావాలి. ఆ ఇద్దరు వ్యక్తులు ఒకళ్ళు మెకానికల్ ఇంజినీర్, రెండో వాళ్ళు చార్టర్డ్ అకౌంటెంట్. ఎందుకంటే ఆ దేశం యొక్క భవిష్యత్తు వీళ్ళిద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. సో కాబట్టి ఏంటంటే అలాంటి చార్టర్డ్ అకౌంటెంట్లు ఎక్కువ స్కిల్ డెవలప్ చేసుకోవాల్సిందే. డెవలప్ చేసుకోవాలంటే వాళ్ళు కష్టపడి చదవాల్సిందే. దెర్ ఈజ్ నో ఎక్సెప్షన్ ఆన్ దిస్ సైడ్ పర్టికులర్లీ ఫర్ దిస్. అందుకని అఫ్కోర్స్ మీరు చెప్పింది కరెక్టే. అట్లీస్ట్ ఎగ్జామినేషన్ టైంలో ఒక 4 అవర్సో 5 అవర్సో 6 అవర్సో నిద్రపోయినా మిగతాది వాళ్ళు చదువుకోగలిగితే దట్ షుడ్ బి బెటర్. ఎట్లాగో వాళ్ళకి తెలుసు 8 అవర్స్ నిద్రపోతారు డెఫినెట్గా. కాకపోతే రాత్రిపూట ఎక్కువసేపు చదువుతారా పగటిపూట నిద్రపోతారు అనేది లెఫ్ట్ టు దేర్ చాయిస్. బట్ వేర్ రీడింగ్ రూమ్స్ మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి సిచ్యువేషన్లో పర్టికులర్లీ దీస్ పీపుల్ లైక్ చార్ట్ అకౌంటెంట్స్ కావచ్చు, లేకపోతే నీట్ ఎగ్జామ్ కావచ్చు, సివిల్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఏంటంటే హెల్ప్ చేస్తున్నాయి. ఎందుకు? దే వాంట్ టు రీచ్ దేర్ గోల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఆ రీచ్ అవడానికి వాళ్ళు హెల్ప్ చేస్తున్నారు అనమాట డెఫినెట్గా. సో రియల్లీ దిస్ ఈజ్ అ వెరీ గుడ్ కాన్సెప్ట్ అండ్ భవిష్యత్తులో రీడింగ్ రూమ్ అనేటువంటిది పార్ట్ ఆఫ్ దేర్ లైఫ్ అయిపోతుంది. Sure. So I think with that, Andy, Venkat Garu, let's end this episode. We did have a great time with you as usual. Thank you so much, Andy, for tuning in. Thank you for the viewers for tuning in. You're watching Sakshi TV with me, Shivani Raj.